హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? యథాప్రకారంగా సరస్వతీదేవి యొక్క ప్రార్థనతోటి ఈనాటి పురాణాన్ని ప్రారంభించుకుందామా? శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదింగానగనెన్నడు గల్గు భారతి. ఈ స్థుతిని బమ్మెర పోతనామాత్యులు భాగవతం రాసేటప్పుడు సరస్వతీదేవిని గురించి చేసినటువంటి స్థుతి ఇదనమాట. అంటే దీని అర్థమైంది అంటే శరన్మేఘ మధ్య చంద్రబింబము, కర్పూరము, స్ఫటికము, రాజహంసలు, మల్లికలు, మంచు, నురుగు, వెండికొండ, ఆదిశేషువు, కుందమందారాలు, పాలసముద్రము, పద్మపుష్పము, ఆకాశగంగల వలె స్వచ్ఛమై శుభాకారముతోనున్న నీ యొక్క సుందరమూర్తిని మదిలోనెప్పుడు చూడగలనో తల్లి భారతి అని పోతనామాత్యులు సరస్వతీదేవిని గురించి స్తుతి చేయడం జరిగింది. ఇప్పుడు మనం యథాప్రకారంగా వైశాఖ పురాణంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు వైశాఖ పురాణం 21వ అధ్యాయము. నిన్నటి కథలో పాంచాల రాజు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి సాక్షాత్ శ్రీహరి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు అని చెప్పి, పొందిన తర్వాత ఆయన చాలా తన్మయత్వంతో ఆనందాశ్చర్యకరంతో ఒళ్ళు గగురు పొడగ్గా ఆయన శ్రీహరిని గురించి స్తుతి చేశాడని చెప్పి చెప్పుకున్నాం. ఆ స్తుతి ఏందో ఈనాటి అధ్యాయంలో మనం వివరంగా తెలుసుకుందాం. 21వ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము. నారదుడు అంబరీషుతో తరువాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఎప్పుడైతే శ్రీహరి సాక్షాత్కారం అయ్యాడో ఈ పాంచాల రాజు చాలా ఆనందాశ్చర్యాలతో సంతోషపడినటువంటి వాడై వెంటనే లేచి ఆ విష్ణుమూర్తికి నమస్కరించాట. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనును. సర్వజగాల్ని కూడా పావనం చేసేది ఏంటంటే గంగానది. మనం ఇంత ముందర గంగావతారణంలో కూడా చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఈ సర్వజగాల్ని, అన్ని జగాల్ని కూడా, అన్ని లోకాలని కూడా పావనం చేసేటువంటి గంగానది పుట్టుకకే కారణమైనటువంటి ఆ శ్రీహరి యొక్క పవిత్ర పాదాలని గడిగి ఆ పవిత్ర జలాన్ని తనపై చల్లుకున్నాడు అనమాట. ఎవరు? పురుయంసుడు అనేటువంటి రాజు విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనములు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను. అంతే కదా, సాక్షాత్ ఆ పరమాత్మే సాక్షాత్కారం అయితే మనకి ఇంకంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి? అదేవిధంగా పాపం ఈ రాజు కూడా ఆ శ్రీహరి పాదాలు, అసలు గంగాదేవి కంటే కూడా గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచే వచ్చింది. కాబట్టి ఆ గంగానది ఎంత మన పాపాలని పోగొడుతుందో అదేవిధంగా శ్రీహరి యొక్క పాదాలని కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొని ఇంకా ఆయనకి విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనలు, తన శరీరం, ఇంకా అంతేకాకుండా తన సర్వస్వం, తన శరీరము, తన ధనము, తన సర్వస్వాన్ని కూడా శ్రీహరికి సమర్పించాట. ఇంకా ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడునకు శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించను. ఇంకా ఈయనెవరు? అసలు అత్యంత ప్రాచీనమైనటువంటి సృష్టి అసలు ఈయన వల్ల జరిగింది. కాబట్టి ఈయనకు అనేది ఎప్పుడున్నాడో ఎప్పుడు లేడో కూడా మనం చెప్పలేనటువంటి స్థితి. ఫస్ట్ ఉన్నది ఎవరంటే పరమాత్మ శ్రీహరి అనమాట. కాబట్టి ఆ ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటిలేని వాడు, ఎవ్వరు కూడా ఈయనతోటి సాటైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనమాట. అలాంటి శ్రీ మహావిష్ణువుని గురించి ఈ విధంగా స్తుతించాట పాంచాల రాజు. ఏమని స్తుతించాడు అంటే, స్వామి నీవు దేనియందు ఆసక్తుడవు కావు, ఏదియు అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు, నీ మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలను నిన్నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు అని చెప్తున్నాడు అనమాట. అయ్యా ఓ పరమాత్మ, నువ్వు పరమాత్మకు దేని మీద ఆసక్తి ఉంటుంది, దేని మీద ఆసక్తి ఉండదు. ఇంకా ఏది కూడా ఆయనకు అంటించుకోడు. ఇది మంచి చెడు వాళ్ళ యొక్క దేన్ని కూడా అంటించుకోడు అనమాట. ఆయన సృష్టికర్తలకు అధిపతివి, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వాళ్ళందరికీ కూడా నువ్వే అధిపతివయ్యా, పరాత్పరుడవి, నీ మాయకు లోబడిన తత్వవేత్తలను
సృష్టికర్తలు నెరుగు విషయమున అజ్ఞానవంతులు కూర్చున్నారు. మహామహా తత్వవేత్తలు కూడా నీ మాయకు లోబడిపోయి ఎవరు సృష్టికర్త అని తెలుసుకునే దాంట్లో వాళ్ళు కూడా అజ్ఞానవంతులు, అజ్ఞానాన్ని పొందున్నారు, సరిగా తెలుసుకోలేకపోతున్నారు. నువ్వే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేక, ఎందుకంటే నీ మాయకు లోబడిపోయారు వాళ్ళు కూడా. తత్వ విధులను మాయాచరితములైన గుణములైందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టలు ఎరుగలేకున్నారు. కోరిక లేని ప్రభువా, దీనిని అంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడివే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించు వాడవు, నశింపజేయు వాడవును నీ ఒక్కడివే. అదే చెప్తున్నాడు. అనేక మంది తత్వవేత్తలు కూడా ఈ మాయామోహితమైనటువంటి ప్రపంచంలో చిక్కుకొని నీ యొక్క లీలల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. నీకేం కోరికలు ఉంటాయి? అసలు కోరిక అనేది నీకెందుకు ఉంటుంది? దీన్ని అంతటినీ సృష్టించింది నువ్వే, కాబట్టి నువ్వే సృష్టికర్తవి, నువ్వే రక్షించబడేటువంటి వాడివి, నువ్వే లయకారుడు, నువ్వే నశింపజేసేటువంటి వాడివి అని చెప్పి ఆయన స్తుతిస్తున్నాడు అనమాట పాంచాల రాజు విష్ణుమూర్తిని. స్వామి, నీ కోరికలన్నీ తీరిని వాడవు, అయినను దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణము నంది శిష్టరక్షణకు అవతరించున్నావు. అయ్యా, అసలు నీకేం కోరికలు ఉంటాయి? నీకేం కోరికలు ఉండవు, నువ్వు అన్నీ జయించినటువంటి వాడివి. అయినా కూడా నువ్వు దేవతల కోసం దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై దేవతలకి రాక్షసులకి సుఖదుఖాలని కలిగించి దానివల్ల శిష్టరక్షణ చేయడానికి నువ్వు మా కోసం నువ్వు అవతారాన్ని ఎత్తున్నావయ్యా అని చెప్తున్నాడు. అయినప్పటికీ నీకు అన్ని ఏం కోరికలు లేవు నీకు, అయినప్పటికీ కూడా నువ్వు దేవాసురులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించున్నావు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి నువ్వు అవతారాన్ని ధరిస్తున్నావు. కానీ నీకేముందయ్యా? అసలు నీకేమి కోరికలు ఉన్నాయి? నీకేం లేవు. తమో గుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించున్నావు, దైవవశమున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టును, హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమొగుచున్నది. కాబట్టి చెప్తున్నాడు, నువ్వు తమో గుణంతో ఉండే దుష్టులను శిక్షిస్తావు, రజోగుణంతో రాక్షసులను నిగ్రహిస్తున్నావు, ఇంకా దైవవశమున నీ పాదాలను ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడుతున్నావు. మనస్సులో గనక, హృదయంలో గనక నేను గనక భావం చేస్తే శుభయోగములకు పరిపాకమును కలిగించి అది తీర్థమొగుచున్నది. అదే ఒక తీర్థరాజంగా ప్రవర్తింపజేస్తున్నావు. స్వామి, గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుగాను కాలసర్పము బంధనములకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నాడు. అయా పరమాత్మ శ్రీహరి, గర్వము భక్తి జీవులంతా కూడా దేనికి లోబడి ఉంటారు? గర్వం, అహంకారము, ఏదో ఆ భక్తి కూడా డాంబికంగా గర్వంగా ఉంటుంది. కాబట్టి వీనికి లోబడినటువంటి జీవులు నీ పదాలని సేవించినను కూడా, నీ పాదపద్మాల్ని సేవించినప్పటికీ కూడా వాళ్ళు ఈ సంసారం, పుట్టడం, చావడం, దీంట్లో ఈ కాలసర్ప బంధనానికి లోబడి పునర్జన్మాది దుఃఖములచే మళ్ళా పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, ఈ విధంగా పునర్జన్మాది దుఃఖాలచే పీడింపబడుచున్నాడయ్యా. నేనును ఇట్టి వాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మ ఎందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవలను చేయలేదు. దానికి చెప్తాడు పాంచాలరాజు, అయ్యా నేను కూడా ఇట్లాంటి వాడిన ఈ సంసార బంధంలో చిక్కుకొని నేను నాది అనేటువంటి అహంకారంతో ఒకవేళ ఏదన్నా భక్తి వల్ల నీ పాదాలు సేవించినా కూడా మళ్ళా యథాప్రకారంగా ఈ మాయకు లోబడిపోతున్నా. నేను కూడా ఇట్టి వాడినై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మ ఎందును మళ్ళా జన్మ ఎత్తను, మళ్ళీ మరణించడం, పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చుట్టుని. నేను ఏమీ దానం కూడా చేయలేదయ్యా, నీ కథలను వినలేదు, ఉత్తముల యొక్క సేవ కూడా నేను చేయలేదు అని చెప్తున్నాడు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులకు వారు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టురి. దీనివల్ల అయ్యా నేను ఎప్పుడు కూడా దానం చేయలా, సత్పురుషులకు సేవ చేయలేదు. దీనివల్ల నాకేం జరిగింది? శత్రువులందరూ కూడా నా రాజ్యం మీద దండయాత్ర చేసి నన్ను ఆక్రమించి నన్ను అడవుల పాలు చేశారు. ఈ అడవుల్లో ఉన్న సమయంలో నేను నా గురువుల్ని స్మరించినంతనే పాపం వాళ్ళు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధాల చేత నా దుఃఖాన్ని పోగొట్టారు. ధర్మార్థ కామమోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకర్ములకు వైశాఖ ధర్మములను ఆచరించితిని అని చెప్తున్నాడు. వాళ్ళు ధర్మార్థ కామమోక్షాలని స్వర్గాన్ని కలిగించేటటువంటి ఆ వైశాఖ మాస వ్రతం ధర్మాలను వాళ్ళు నాకు బోధించగా నేను కూడా వాళ్ళు చెప్పినట్లే ఈ వైశాఖ ధర్మాల్ని ఆచరించాను అని చెప్తున్నాడు అనమాట పాంచాల రాజు విష్ణుమూర్తి తోటి. అందువలన నాకు సర్వోత్తమగు
శ్రీహరి అనుగ్రహము కలిగింది. కాబట్టి నాకు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సర్వోత్తమమైనటువంటి ఆ పరమాత్మ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగింది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వనగూడినవి. అంతకంటే కూడా అంతకు ముందర ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఉత్తమమైనటువంటి సంపదలు అధికముగా నాకు వచ్చాయి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వారిని సేవింపలేదు. వీళ్ళెవరిని కూడా నేను సేవింపలేదయ్యా. నేను ఇంకా అగ్నిని కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ, నక్షత్రాలని కానీ, భూమి, నీరు, ఆకాశం, వాయువు, మనస్సు మునగ వారిని నేను సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. నేను వీటన్నిటిని ఏమీ కూడా ధ్యానించలేదు. నేను ఎవరిని ధ్యానించానంటే వైశాఖ మాసంలో ఆ విష్ణుమూర్తిని మాత్రమే ధ్యానించాను. సూర్యాదులను ఉపాసింపలేదు. అవి ఎన్నయూ స్థిరములు కావు. అన్నిటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్త కాలము సేవించినను కోరినది సిద్ధించును. ఎందుకంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా ఆ విష్ణుమూర్తిలో నుంచే సృష్టించబడ్డాయి. కాబట్టి నేను వాళ్ళెవరిని సేవించలేదయ్యా, నిన్ను మాత్రమే ధ్యానించాను. కాబట్టి ఎందుకంటే అవన్నీ స్థిరములు కావు. శాశ్వతమైంది ఏంటంటే నీ పాద పద్మాలే శాశ్వతము. నీ పాద పద్మాలని ముహూర్త కాలం సేవించినా కూడా కోరినవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నాడు. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు, ఇట్టి నీకు నమస్కారము. ఇంకా చెప్తున్నాడు అనమాట. అయ్యా, నువ్వు స్వతంత్రుడవు, నువ్వు ఎవరికి లోబడలా. నువ్వేంది అసలు ఒకరికి లోబడాల్సిన అవసరం నీకేంది? విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు, ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రుడు, రాజ్యము మున్నగు పనికి మాలిన వాని యందు ఆసక్తుడనైతిని. అయ్యా, నేను కూడా నీ యొక్క మాయకు లోబడి అజ్ఞానంలో నా భార్య, నా కొడుకులు, నా రాజ్యం ఇలా వీటి మీద ఆసక్తిని పెంచుకున్నాను. నన్ను మన్నింపు, నీ పాదపద్మాలే నాకు శరణ్యం అని చెప్పి ఆ పాంచాల రాజు శ్రీహరిని పాపం స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. మొట్టమొదట కర్మదోషములను పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావాలననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యామునకు కోరికలచే పీడింపబడుతుంది అని చెప్తున్నాడు అనమాట. అయ్యా, మొట్టమొదట నా యొక్క కర్మదోషాన్ని పోగొట్టి సర్వ పాపాలని హరించురట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా, ఇట్లాంటి నీ పాదపద్మాలుండగా నేను వాటిల్ని శరణు వేడకుండా ఏదో సుఖం కావాలని మమకారాన్ని పెంచుకొని భార్య, పుత్రులు, నా రాజ్యం ఇలాంటి కోరికల చేత పీడింపబడ్డానయ్యా, నన్ను క్షమించు. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. ఈ సుఖానికి అంతం ఎక్కడికి చెప్పండి? ఎవరికైనా కూడా ఫస్ట్ మనం ఏమనుకుంటాం? ఏం లేనప్పుడు మనకి అన్నం, వస్త్రము, కట్టుకోవడానికి వస్త్రము, ఏదైనా బాగలేనప్పుడు మందులు ఇలాంటివి కోరుకుంటాం. అవన్నీ తీరిన తర్వాత మంచి లగ్జరీస్కి అలవాటు పడతాం. ఈ విధంగా కాబట్టి సుఖానికి అనేటువంటిది కొలమానం లేదు. సుఖానికి అనేటువంటిది కొలమానం లేదు అని చెప్తున్నాడు అనమాట. దుర్లభమగు మానవ జన్మలెత్తియు నీవే సర్వపురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. అయ్యా, అసలు జన్మలలోకెల్లా ఉత్తమ మానవ జన్మ. చూడండి, ఇప్పుడు ఒక జంతువులకు కానీ పశుపక్షాదులకి వీటికి మంచి చెడు విచక్షణ ఉంటుందా? ఉండదు. జ్ఞానం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏది మంచి ఏది చెడు ఒక జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తి ఎవరంటే మానవుడు. కాబట్టి అట్లాంటి మానవ జన్మ అనేది చాలా శుభప్రదం. అలాంటి మానవ జన్మ ఎత్తి కూడా నేను సర్వపురుషార్థాలకి నువ్వే కారణమని తెలుసుకోలేకపోయానయ్యా. నేను నాది, నా భార్య, నా రాజ్యం, నా ప్రజలు ఆ సుఖం పొందాలా, ఈ సుఖం పొందాలని చెప్పి వాటి వెంట పరిగెత్తాను తప్ప నేను గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నీ మహిమను ఎరుగజాలని సుఖాసక్తుడనగు నేను మీ పాదపద్మలను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీను ఎవరికి ఇచ్చుట లేదు. ఇంకా చెప్తున్నాడు, అయ్యా, నీ మహిమ నేను తెలుసుకోలేక ఏదో ఈ భోగాల మీద ఆసక్తి కలిగి మీ పాదపద్మాల్ని సేవింపజాలక మూఢుడనై ఏదో సుఖం పొందాలి అని పెంచుకొని అలాంటి కర్మని శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీని ఎవరికి కూడా ఇవ్వడం లేదు. ఏదో మన అంతా నేను ఇచ్చినట్టు, నాకు త్యాగబుద్ధి అయినట్టు బిల్డప్పులు కొడుతున్నాగా నేనేం చేయట్లేదయ్యా అని చెప్తా. అసలు ఏది మనది? అంతా సర్వాంతర్యామైనటువంటి ఆ భగవంతుడిదే అని చెప్తున్నాడు. స్వామి, ప్రభు పరమాత్మయకు నీ సేవను మరలా చేయవలనను చేయలేకున్నాను. నాయన పరమాత్మ శ్రీహరి, నీ యొక్క సేవ నాకు మరలా చేయాలని కోరుకుంది, కానీ చేయలేకపోతున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తివి సర్వశక్తిమంతుడవగు నీ దయ మా యందు ప్రసరించును.
కానీ ఎప్పుడు నీ దయ నీ కరుణా కటాక్షం మా మీద ప్రసరిస్తుందంటే నీకు సేవ చేసినప్పుడే. భగవంతుడికి సేవ అంటే అయింది భగవద్భక్తులకు సేవ చేయడం, లేదా ఒక దేవాలయాన్ని శుభ్రం చేయడం, ఆ దేవాలయానికి తుడిచి ముగ్గులు పెట్టడం, ఇలాంటిదన్నీ కూడా భగవంతుడికి చేసే సేవ కిందకే వస్తుంది. అప్పుడు మాత్రమే నీ యొక్క దయ మా యందు ప్రసరిస్తుంది. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవుపాదం అంత చిన్నది అగును. ఇదంతా కూడా మనకి ఎప్పుడు లభిస్తుందంటే మంచి వాళ్ళ సాంగత్యం, సత్పురుషులు మహానుభావులు ఉంటారు, తపస్యాల యొక్క సందర్శన భాగ్యం కనుక కలిగితే ఈ సంసారం అనేటువంటిది సముద్రం లాంటిది. ఈ సాగర భయంకరమైనటువంటి సంసారము గోవుపాదం అంత చిన్నదైపోతుందట. అంతేకాదు దైవమగుని యందు భక్తిభావము కలుగును. ఇంకా భగవంతుడి మీద భక్తిభావం కూడా పెరుగుతుంది. ప్రభు నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకొంచున్నాను. కాబట్టి చెప్తున్నాడు, అయ్యా నా రాజ్యమంతా కూడా పోవడం నాకు చాలా మంచిదే అనిపిస్తుంది. నాకు బ్రహ్మాది దేవతలు నిరీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందే అవకాశం కలిగింది. అయ్యా బ్రహ్మాది దేవతలు ఇంకా మునులు అలాంటి వాళ్ళు పొందేటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని నేను పొందాను. ఎప్పుడు పొందగలిగాను? రాజ్యం పోవడం వల్ల కదా. నా కష్టం రాబట్టే నేను నిన్ను స్మరించాను, వైశాఖ వ్రతం చేశాను, అప్పుడు మాత్రం నీ యందు అనుగ్రహం కలిగింది. అలా కాకుండా నా రాజ్యం పోకుండా నేను నా రాజ్యంలోనే ఉంటే ఇలా దుష్ట స్వభావం కలిగి ఎప్పుడు కూడా ఈ కర్మానుష్ఠానం చేయించు, భార్య పుత్రాదులు వీటి మీద ఇట్లాంటి పనులను చేయించు ఉండేవాడిని. నీ మీద నాకు శ్రద్ధ అనేటువంటిది కుదిరేది కాదు. కాబట్టి రాజ్యం పోవడం ఒకందుకు నా అదృష్టంగా భావిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు అనమాట. స్వామి అచ్యుత నీ పాద పద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులు ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాద పద్మమును తప్ప మరొక దానిని స్మరించను అని చెప్తున్నాడు. ఇంకా పాంచాల రాజు, అయ్యా ఓ పరమాత్మ నీ పాద పద్మాలనే నేను విడవకుండా స్మరిస్తా ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ పాద పద్మాలు మిగతా వాళ్ళు ఎవరైనా తోసేస్తారేమో కానీ భగవంతుడు దీనుల్ని కూడా కనికరిస్తాడు. మనం ఎక్కడికైనా పోయినాం అనుకో, అబ్బా వాళ్ళ హోదాని బట్టి మనల్ని పిలుస్తారు, మనకు ఆ హోదా లేదనుకో మనం నెట్టేస్తారు. కానీ భగవంతుడు మాత్రం మనం నెట్టేస్తాడు. ఎందుకంటే సృష్టి అంతా ఆయనది, అందరూ ఆయన బిడ్డలే. కాబట్టి దీనులైనటువంటి మేము కూడా నీ పాదపద్మాలను ఆశ్రయిస్తామయ్యా. అనంత భాగ్యం ఇస్తాయి. ఎప్పుడైతే నీ పాదపద్మాలను పట్టుకుంటావో మాకు అవే అనంత భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. కావున నేను ఎప్పుడు కూడా నీ పాదపద్మాలను తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము పుత్రులు మున్నగు వాణిని ధనమును అశాశ్వతముగు దేహమును కోరను. కాబట్టి నేనయ్యా నాకు ఈ రాజ్యం పుత్రులు ధనము ఇలాంటివేమొద్దు. ఇంకా ఈ దేహం శాశ్వతమైందా? భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి పుట్టినవాడు మరణించక తప్పదు. కాబట్టి దేహం శాశ్వతమైంది కాదు, అందరికీ తెలుసు. కానీ మనం దేహ భ్రాంతిని పెంచుకొని ఏదో ఇదే మనకు శాశ్వతం అయిపోయినట్టు, మనమే ఇక్కడ శాశ్వతంగా ఉండిపోయేటట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. మునులంతటి వారును కోరదగిన నీ పాదాల సేవనే కోరుకుంటాడు. అయ్యా బ్రహ్మాదేవతలు మునులు వాళ్ళు కోరుకుంటారే నీ పాదముల యొక్క సేవ, నేను కూడా అలాగే కోరుకుంటాను. అయ్యా ఈ దేహభ్రాంతిని మాత్రం కోరుకోను. జగన్నాథ ప్రసన్నుడవగుము. నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు భార్యాపుత్రాదుల యందు అనాసక్తియు కలుగజేయము. అయ్యా నాకు ఏం వల్ల నీ పాదపద్మాల మీదే ఆసక్తి కలిగేటట్టు, భార్యాపుత్రాదుల యందు అనాసక్తి కలిగేటట్టు చేయ్యా అని చెప్తున్నాడు. ప్రభు నా మనస్సు శ్రీకృష్ణ పదార విందముల ఇందుండుగాక. ఎప్పుడు కూడా అయ్యా నా యొక్క బుద్ధి, నా చిత్తం, నా మనస్సు అంతా కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదార విందముల ఇందే ఉండాలి. నా మాటలు శ్రీకృష్ణక దామ వర్ణమున ప్రవర్తించుగాక. నేను ఎప్పుడు కూడా ఆ భగవంతుని గురించి స్తోత్రం చేయడము, వర్ణించడము, ఆయన కథలు చెప్పుకోవడం అలాంటివే నా నోరు మాట్లాడాలి. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. కళ్ళెందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే ఎప్పుడు కూడా నీ రూపాన్ని చూడడానికి అని చెప్తున్నాడు. పోతన గారు చెప్తాడు కదా భాగవతంలో, శ్రీనా కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని చెప్పి ఈ చేతులు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించడానికి. నోరెందుకు ఇచ్చాడయ్యా అంటే ఆయన్ని స్తుతించడానికి. అక్కడిక్కడ కూడా పాంచాల రాజు అదే విధంగా చెప్తున్నాడు. పాపం నిన్ను నీ రూపాన్నే చూడాలయ్యా నా యొక్క నేత్రాలు. నా చెవులు ఎందుకు ఉండాలంటే నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదాన్నే తినుగాక. ఎప్పుడు కూడా నీ యొక్క ప్రసాదాన్ని అంటే నీ యొక్క కథల్ని వాటిల్నే పలుగ్గాక. నీకు నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని మాత్రమే నా నాలుక తినుగాక. తినకూడనటువంటి పదార్థాలు తినకుండా వాటి మీద నేను ఆసక్తి పెంచుకోకుండా ఉండేటట్లు అనుగ్రహించు. నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక. నా ముక్కు ఎందుకు ఉపయోగిస్తాం? వాసనకి. కాబట్టి ఆయన చెప్తున్నాడు నా యొక్క ముక్కు ఎప్పుడు కూడా నీ పాద పద్మ గంధాన్నే వాసన చూడాలి. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక.
స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక. నా చేతులున్నాయి, అవి ఎందుకయ్యా అంటే నీ మందిరాన్ని శుభ్రం చేయడం, దేవుడి సామాన్ని శుభ్రం చేయడం, తుడవడం అలాంటి పనులకే ఉపయోగించాలయ్యా. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా పాదాలు ఎందుకయ్యా అంటే ఎక్కడైతే నీ యొక్క క్షేత్రాలు ఉంటాయో, శ్రీహరి క్షేత్రాలు ఉంటాయో అక్కడికి, లేదా ఎక్కడైతే నీ కథలు చెప్తుంటారో అక్కడికి మాత్రమే నా పాదములు వెళ్ళాలి. నా శిరమున నీకై నమస్కారము నిమగ్నమవుగాక. నా శిరస్సు ఎందుకంటే ఎప్పుడు కూడా తల వంచి నీకు నమస్కారం చేయడంలోనే నిమగ్నమై ఉండాలి. నీ కథను వినుట ఎందే నాకు కామము కోరికలు కలుగ్గాక. నా బుద్ధి నీ చిత్తమునందు ఆసక్తమగుగాక. ఇంకా చెప్తుంది, నా బుద్ధి ఎప్పుడు కూడా నీ పాదపద్మాల మీదే నీయందే ఆసక్తి కలిగి ఉండాలి. నీ కథలను తలుచుకున్నటతో దినములు నాకు గడుచుగాక. రోజులు ఎలా గడవాలంటే ఎప్పుడు కూడా ఆ విష్ణు యొక్క కథలు, పురాణము, విష్ణునామ సంకీర్తనంతో నాకు రోజులు గడవాలయ్యా. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుట గడుచుగాక. ఇంకా నా ఇంటికి ఎవరైనా సత్పురుషులు రావాలి, వాళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క స్మరణ విష్ణుమూర్తిని గురించి చెప్తూ దాంతోటే అవి వినడంతో నా జీవితం గడవాలి, రోజులు గడవాలి. నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక. ఒక క్షణం కూడా నీ యొక్క నామస్మరణ లేకుండా, నీ ప్రసంగం లేకుండా నాకు గడవకుండా ఉండాలి. ఎప్పుడు కూడా అంటే నిన్నే స్మరించాలి అని చెప్తున్నాడు అనమాట. ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తిత్వము వలదు, మోక్షమును కోరను, నీ పాదసేవను మాత్రము కోరుదు. ఇంకా ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు బ్రహ్మ పదవేం బల్లా, చక్రవర్తిత్వం బల్లా, మోక్షం వద్దు, ఎప్పుడూ కూడా నీ యొక్క పాదసేవే కావాలి. శ్రీహరి ఓ పరమాత్మ, నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు, వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును, అనుగ్రహింపుము అని చెప్తున్నాడు. అయ్యా లక్ష్మీదేవి ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉంటుంది, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా నీ పాదసేవ కోరుకుంటారు. అది వాళ్ళకు కూడా సులభం కాదు, కాబట్టి వాళ్ళకు కూడా దుర్లభమైనటువంటి నీ పాదసేవను మాత్రం నేను కోరుతున్నాను, నువ్వు అనుగ్రహింపు అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా పాంచాల రాజు భగవంతుడిని, ఆ విష్ణుమూర్తిని స్తుతించాడనమాట. ఇట్లు పాంచాల రాజు చే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు ఇచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచూ మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను. నాయన, అప్పుడు దానికి పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ విధంగా పరమాత్మని ఈ విధంగా స్తుతి చేశాడు కాబట్టి పాంచాల రాజు దానికి సమాధానంగా చెప్తున్నాడు. నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేని వాడవని నేను ఎరుగుదును. అందుచే దేవతలకు పొందరాని వరమును నీకిత్తును. అయ్యా, నువ్వు నా భక్తుడవని, నీకేం కోరికలు లేవని నాకు తెలుసు. ఎందుకంటే పరమాత్మ అందరిలో ఉన్నాడు, అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఆయన అదే చెప్తున్నాడు, అయ్యా నాకు అన్నీ తెలుసు, అందుచే నీకు దేవతలు కూడా పొందరానటువంటి వరాలను నేను నీకు ఇస్తానయ్యా అని చెప్తున్నాడు. 10,000 సంవత్సరముల దీర్ఘాయువునందుము, సర్వ సంపదలను పొందుము, నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును, తుదకు ముక్తి నొందుదువు. నేను నీకు వరాలు ఇస్తూ, దేవతలకు కూడా ఇవ్వనటువంటి వరాలు ఇస్తున్నా, 10,000 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నా, ఇంకా కూడా సర్వ సంపదల్ని ఇస్తున్నా. నీకు నా యందు ఎప్పుడు కూడా నిశ్చలమైనటువంటి భక్తి ఉంటుంది, ఆ తర్వాత ముక్తిని పొందుతావయ్యా. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై ముక్తిని ఇత్తును. నువ్వు ఈ విధంగా నన్ను స్తుతించావు కదా, ఈ విధంగా నన్ను ఎవరైతే స్తుతిస్తారో దానికి నేను సంతుష్టుడనయ్యి వాళ్ళకి ముక్తి రెండు కూడా ఇస్తాను, సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయాది సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు ముక్తులను ప్రసాదించును. ఇది ఎప్పుడు స్తుతించాడయ్యా పాంచాల రాజు శ్రీహరిని అంటే అక్షయ తృతీయ నాడు స్తోత్రం చేశాడనమాట. ఈ స్తోత్రాన్ని ఆయన అక్షయ తృతీయ నాడు చేశాడనమాట. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన ఈ దినం ఏంటంటే అక్షయ తృతీయాది సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు ముక్తులను ప్రసాదించును. ఎవరైతే ఈ అక్షయ తృతీయ రోజు నన్ను గనక స్తుతిస్తారో వాళ్ళకి అక్షయమైనటువంటి సంపదనిస్తాను, ముక్తులను. ముక్తి అంటే ఇహలోకంలో, ముక్తి అంటే పరమపదాన్ని పొందడం, రెండింటినీ కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఈ దినమున నీకు ప్రసన్నుడనైనట్లే వారికి నీ ముక్తులను అక్షయముగా నిత్తును. వాళ్ళకు కూడా అసలు క్షయం కానటువంటి విధంగా ఇస్తా, వాళ్ళకు కూడా అక్షయంగా ఇస్తాను. ఎవరైతే నన్ను ఈ అక్షయ తృతీయ నాడు స్తుతిస్తారో, భక్తిపూర్వకముగా కాకు నన్ను బలవంతం వలనో మగమాటం వలనో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమున చేసిన వారికి ముక్తిని ఇత్తును. ఒకవేళ వాళ్ళకి భక్తి లేదనుకోండి, మనం ఇంత ముందర చెప్పుకున్నాం కదా, రాజు
బలవంతంగా జయించాడని చెప్పి ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరి చేత కీర్తిమంతుడైనటువంటి రాజు. ఆ విధంగా ఒకవేళ వాళ్ళకి భక్తి లేకపోయినా సరే మొహమాటంగానో మొహమాటం చుట్టూ పక్కన వాళ్ళు చేస్తున్నారు మనం చేయకపోతే బాగుంటుందని చెప్పి ఆ విధంగా మొహమాటం వల్ల కానీ లేక ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికం చేసిన వాళ్ళకి భుక్తి ముక్తి రెండు కూడా ఇస్తాను అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చేయడం కనుక అలవాటు పడితే తర్వాత మానకుండా చేస్తారని చెప్పి ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇది మనం గమనించాలి. ఈ అక్షయ తృతీయ యందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంత పుణ్యమునిత్తును. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొండంగా తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పితృదేవతలకి కనుక శ్రాద్ధాన్ని కనుక నిర్వహిస్తే వాళ్ళకి వంశవృద్ధి అనంత పుణ్యము కలుగుతుందిట. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. మన శక్తి కొలది ఏ చిన్నదానం చేసినా కూడా ఈ అక్షయ తృతీయ నాడు కనుక చేస్తే మనకు అక్షయమైనటువంటి ఫలాన్ని ఇస్తుందిట. కుటుంబము గల బ్రాహ్మణునికి గోదానం ఇచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తినిత్తును. ఎవరైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తుంటాడో అలాంటి బ్రాహ్మణుడికి గల కుటుంబానికి గోదానం కనిపిస్తే ఆ ఇచ్చిన వాళ్ళకి సర్వ సంపదలు కూడా ఇస్తాడట. సమస్త పాపములను పోగొట్టు వృషభ దానము చేసిన వారికి అకాల మృత్యువే కాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయం నిత్తును. ఇంకా ఎవరైనా సరే వృషభ దానాన్ని కనుక చేస్తే వాళ్ళకి అకాల మృత్యువే కాదు నిజంగా మృత్యువు వచ్చినా కూడా కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయం ఇస్తానని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయములను సర్వపాపములను పోగొట్టుందును. ఎవరైతే ఈ వైశాఖ మాస వ్రతాన్ని దాన ధర్మాల్ని భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ యొక్క లోభత్వం లేకుండా యథాశక్తిగా చేసినటువంటి వాళ్ళకి జన్మ జరా మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొడతాడట. వాళ్ళకి మళ్ళీ పుట్టడం మళ్ళీ చనిపోవడం ఇలాంటివేం లేకుండా రోగభయం లేకుండా జబ్బులతో పీడింపబడకుండా వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొడతాడట. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగు వాణి వలన సంతోషించినట్లుగా ఇతర మాసములైందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. ఇంకా చెప్తున్నాడు ఎవరైతే వైశాఖ మాసంలో చేస్తే నాకు అమిత సంతోషం కలుగుతుంది. ఇతర మాసాల్లో చేసిన దానికన్నా కూడా వైశాఖ మాసంలో కనుక నన్ను పూజిస్తే నేను చాలా సంతోషపడతాను అని చెప్తున్నాడు. వైశాఖ మాసమునకు మాధవ మాసం అని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైందో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును. కాబట్టి ఆయన ఇంకా పరమాత్మ చెప్తున్నాడు అనమాట. ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. కాబట్టి నాకు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు ఈ మాసం అంటే ఎంత ప్రీతికరమైందో. ఇంకా అన్ని ధర్మాలని బ్రహ్మచర్యాది వ్రతాలు విడిచిన వాళ్ళైనా సరే వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తే నేను వాళ్ళకి ప్రీతుడనై అనేక వరాలను ఇస్తాను. వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగములకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ఇంకా ఎవరైతే వైశాఖ మాస వ్రతము దానాదులు చేస్తారో ఎన్ని తపస్సులు చేసినా ఎంత యోగ వాసిష్టాలది మొదలు ప్రక్రియలు చేసినా యజ్ఞయాగాలు చేసినా వాళ్ళకు కూడా నా సన్నిధానానికి వచ్చేదానికి సాధ్యపడదు. కానీ వైశాఖ మాస దానాదులు వ్రతం కనుక చేస్తే వాళ్ళని నా సాన్నిధ్యానికి చేర్చుకుంటాను. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంత పుణ్యమునిత్తును. చేయకూడనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్ళైనా సరే ఈ వైశాఖ మాస వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వాళ్ళకి మొత్తం వాళ్ళ పాపాలన్నింటిని కూడా క్షయం చేసేస్తా. వాళ్ళకి అనంత పుణ్యాన్ని ఇస్తాను. నా పాద స్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కాబట్టి చెప్తున్నాడు విష్ణుమూర్తి, ఆయనే స్వయంగా చెప్తున్నాడు, ఓ పాంచాల మహారాజా నువ్వు నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్నా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించావు కాబట్టి నాకు నీ మీద చాలా అభిమానం కలిగింది. నువ్వు నాకు ప్రీతిపాత్రుడవైనావు కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచుండగానే అంతర్ధానముందును అని. కాబట్టే నీకు నేను అనేక వరాలు ఇచ్చిందో చెప్పుకున్నాం కదా. 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, ఆ తర్వాత ముక్తిని కూడా నీకు కల్పిస్తానని చెప్పాడు. కాబట్టి నువ్వు ఈ వైశాఖ వ్రతం ఆచరించావు కాబట్టి నాకు నీ యందు అభిమానం ప్రీతిపాత్రత కలిగింది. కాబట్టి ఆయన ఆ మాటలు చెప్పేసి అందరూ చూస్తుండగానే శ్రీహరి ఆయన లోకానికి వెళ్ళిపోయాడు అనమాట. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహానికి మిక్కిలి ఆనందమునందెను. ఈ పాంచాల రాజు కూడా అబ్బా నాకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగిందని చెప్పి చాలా ఆనందపడ్డాట.
శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను. ఆ తర్వాత ఆయన కూడా ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలను పట్టుకొని ఆయన మీద నిశ్చల భక్తి కలిగి పెద్దలందరినీ గౌరవించుచు చిరకాలం చాలా రోజులు ఆయన ఉన్న రోజులు కూడా ధర్మ మార్గంతో రాజ్యాన్ని పరిపాలించాట. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వారిని నమ్మి సేవించను. ఈ నా భార్య, నా కొడుకు వీళ్ళందరికంటే కూడా నాకు ఎవరు కావలసిన వాళ్ళు అంటే ఆ శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీహరే అని చెప్పి ఆయన్నే సేవించాట. భార్య, పుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించను. ఇంకా ఆయన తన యొక్క భార్య, కొడుకు, పౌత్రులు అంటే మనవళ్ళు, మనవరాళ్లతో, బంధువులు, మళ్ళీ ఈయన యొక్క పరివారం అంతా అందరితో కలిసి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాదుల్ని అనేక సార్లు ఆచరించాట. చిరకాలము సర్వ సుఖ భోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను. ఆ పరమాత్మ చెప్పినట్టుగానే ఇక్కడ రెండునాళ్ళు కూడా అన్ని భోగాల్ని అనుభవించి చివరిలో ఆయన మరణించిన తరువాత ఆ వైకుంఠానికి వెళ్ళాట. ఉత్తమమైనటువంటి కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు. కాబట్టి అతి పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ కథను గనక ఎవరైతే విన్నారో, ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా సర్వ పాప విముక్తులై ఆ శ్రీహరి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు, నిస్సందేహంగా అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. ఇది వైశాఖ మాస పురాణం 21వ అధ్యాయము సంపూర్ణము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.